ఇక పార్టీ ఫిరాయింపులపై డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. అధికార విపక్షం విమర్శలతో సై అంటే సై అంటున్నాయి. నేతల్ని భయపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారని అపోజిషన్ ఆరోపిస్తే బంగారు తెలంగాణ కోసమే కారెక్కుతున్నారని అధికార పక్షం రిప్లై ఇస్తోంది. వలసలపై మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదని టీఆర్ఎస్, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ గుస్సా అవుతున్నాయి. ఎమ్మెల్సీల ఎన్నికల హీట్తో పొలిటికల్ పార్టీస్ కౌంటర్స్ కు పని చెప్తున్నాయి. పార్టీ ఫిరాయింపులపై అధికార విపక్షాలు కబడ్డీ ఆడుతున్నాయి. విపక్షాలు గులాబీ దండుపై మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉంటే అధికార పక్షం ఎదురుదాడితో సవాళ్లు విసురుతోంది. రాష్ట్రంలో విపక్షం లేకుండా టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. నేతల్ని బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని గులాబీ దండుపై సీరియస్ అయ్యారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రలోభాలతో లీడర్లని కొనడం మంచి పద్ధతి కాదన్నారు గుత్తా. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనైతిక అప్రజాస్వామిక విధానాలను యథేచ్ఛగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి పార్టీ నిర్వహిస్తా ఉన్నది. ప్రతిపక్ష పార్టీలనే నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక దురాలోచన ఏ పార్టీకి గాని ఏ నాయకునికి గాని మంచిది కాదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. కొన్ని చోట్ల పోలీసులే వలసలకు సాయం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగం గాని, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు గాని, ప్రతిపక్ష పార్టీల అణిచివేత విధానాలకు వ్యతిరేకంగా మేము సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి నిర్ణయించాము. బహుశా 16వ తేదీ నాడు మేము ఢిల్లీకి వెళ్ళబోతున్నాం. డిఎస్పీలు, సిఐలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లకి వెళ్ళి మంత్రులను కల్పిస్తున్నటువంటి పరిస్థితి, ఇంత బరితెగించినటువంటి పరిస్థితి గతంలో ఎక్కడ లేదు. ఎదురుదాడితోనే రిప్లై ఇస్తోంది టీఆర్ఎస్. వలసలపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని రియాక్ట్ అయ్యారు మంత్రి హరీష్ రావు. అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంగా ఉంటే మరోలా మాట్లాడడం కాంగ్రెస్ కు అలవాటేనన్నారు హరీష్. కేసీఆర్ గారు చేసే మంచి పనులను ఆలోచించినప్పుడు నాడు ఉద్యమంలోనైనా చేయలేకపోయినా కనీసం నేడు పునర్నిర్మాణంలోనైనా చేద్దామని కలిసి వస్తున్నారు. మా పార్టీ నుంచి ఆ రోజు 10 మంది ఎమ్మెల్యేలను రాజశేఖర రెడ్డి గారు లాక్కుంటే మంత్రులుగా ఉండి మీరు ఒక్క మాట మాట్లాడినారా? ఆ రోజు మీరు మంత్రులుగా ఇది తప్పు, ఇది ప్రజాస్వామ్య విలువలకు మంట కలుస్తున్నాయి, ఇది అప్రజాస్వామికం అని మీరు ఆ రోజు మాట్లాడి ఉంటే ఈ రోజు మీరు మాట్లాడే మాటలకు కొంతైనా విలువ ఉంటుంది. ఫిరాయింపులపై పార్టీలు కౌంటర్స్ తో అటాక్ కు దిగుతున్నాయి. పరస్పర ఆరోపణలతో రచ్చ చేస్తున్నారు నేతలు.